ఫలిస్తారు. రెండవది సేవకుల సహవాసం విడిచిపెట్టకూడదు. ఏ సహవాసం చెప్పండి అన్నాళ్ళు? సేవకుల సహవాసం. చాలా మంది సేవకులు కలవరు పిల్లలతో, నేను పాస్టర్ అంటుంటారు. కానీ మన సంఘంలో అదేం లేదు. ఒక కుటుంబంలాగే మనం కలిసిపోతాం. మంచైనా చెడైనా అన్ని కూడా పంచుకోవాలి. సేవకుల సహవాసంలో ఏ విశ్వాసులైతే నిలబడతారో వాళ్ళు తప్పిపోరు, ఫలిస్తారు. ఎందుకో తెలుసా? నీ కష్ట సుఖాలు వారికి చెప్తున్నప్పుడు, నీ సంతోషాన్ని పంచుకున్నప్పుడు, నీ గుండెలలో దాగి ఉన్న బాధను పంచుకున్నప్పుడు ప్రతి నిత్యము నీ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుని సహవాసంలో ఉంటే ఫలిస్తాం. ఆయన వేరుగా ఉండి ఏం చేయలేం. సేవకుల సహవాసంలో ఉన్నా కూడా ఫలిస్తాం. సేవకుల కంట నీరు కార్చి